ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుతురు, వారందరూ దేవుని కుమారులే ఎందురు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనము. ఇక్కడ పరిశుద్ధాత్మను నడిపించు ఆత్మగా చూచుచున్నాము. మన జీవితములలో బహిరంగముగా దేవుని ఏర్పాటు ప్రకారము మనలను అడుగడుగున నడిపించును. మనము బుద్ధిహీనులము, మనంతట మనము దేవుని చిత్తమును కనుగొనలేని వారము. మీరు దేవుని చిత్తమును కనుగొంటిరా అని పాస్టర్లను, విద్యావేత్తలను చాలామందిని అడిగి తిని, దేవుని చిత్తమును మీరు ఏ రీతిగా కనుగొనిరి? వారు కలవరపడి సమాధానం ఏమీ చెప్పలేకపోయిరి. వారు బైబిల్ కంఠోపాఠముగా ఎరిగి ఉన్నప్పటికీ దేవుని చిత్తమును ఎట్లు కనుగొనవలెనో వారికి తెలియకుండెను. క్రైస్తవ జీవితంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయము. ప్రభువైన యేసుక్రీస్తు తన జీవితమంతయు తండ్రి చిత్తమును చేయుటలోనే గడిపెను. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదని ప్రభు యోహాను సువార్త 4:34 చెప్పెను. గెత్సెమనే తోటలో కూడా నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రభు ప్రార్థించెను. కనుక మనము ప్రభు చిత్తము నెరుగుటలో అవివేకులముగా నుండకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.